బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మానసిక దృక్కోణం. నేపథ్య సంగీతానికి నేనెప్పుడూ మంత్రముగ్ధునవుతుంటాను. ఏలియన్ చిత్రాన్ని విజయవాడ ఊర్వశి థియేటర్లో 17 సార్లు చూశాను. అందులో 3 సార్లు కేవలం బ్యాక్గ్రౌండ్ సంగీతం వినేందుకు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. లేకపోతే సంగీతం మీది నా ఏకాగ్రతను చిత్రం డిస్ట్రిప్ట్ చేస్తుంది కాబట్టి. సీడీలు దొరకని రోజుల్లో నేను ఎంటర్ ద డ్రాగన్ చిత్రం సంగీతాన్ని రికార్డు చేసేందుకు ఒక టేప్ రికార్డర్ తీసుకెళ్లేవాణ్ణి. కళలన్నిటిలోకి బ్యాక్గ్రౌండ్ సంగీతమే చాలా గొప్ప అని నాకు అనిపించేది. దానికి ఇతర కళలకు ఉన్న ప్రాథమిక భేదం ఏమిటంటే మిగతావి కంటికి కనిపించే భౌతిక వస్తువును సృష్టిస్తాయి. సంగీతం మన మానసిక స్థితి మీద పనిచేస్తుంది. నేపథ్య సంగీతం కథను చెప్పడు, కానీ ఒకానొక ఎమోషన్ గల విషయాన్ని ఒకానొక ప్రత్యేకమైన మార్గంలో చూసేందుకు గైడ్ చేయగలదు. ఉదాహరణకు శివ లోని కాలేజీ ఫైట్ సీన్లో ఇళయరాజా ట్రాజిక్ సంగీతం పెడితే నేనెందుకని అడిగాను. దానికాయన వాళ్ళిక్కడికి చదువుకునేందుకు వచ్చి దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ల గురించి నాకు బాధ కలిగింది అన్నాడు. మీరా సంగీతాన్ని ఒంటరిగా వింటే అది ఫైటింగ్ సీన్కు సంబంధించిందని అనుకోరు. ఇళయరాజా ఉద్దేశ్యమేమిటో కూడా ఎవరికీ కాన్సియస్ గా బాగా అర్థం కాకపోవచ్చు. కానీ చిత్రంలో ఏది దేన్ని సృష్టిస్తుందో వివరాలు తెలియకున్నా కోరుకున్న ప్రభావం పడటానికి సంగీతం ఆ పనిచేస్తుంది. ఒక దర్శకుని ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోకుండా నేపథ్య సంగీతాన్ని నిర్లక్ష్యంగా సమకూరిస్తే ఫీలింగ్ వేరే డైరెక్షన్కు వెళ్లే ప్రమాదం ఉంది. కంపెనీ చిత్రం విడుదలైనప్పుడు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్ చేసి జనానికి మొదటి సగం బాగా నచ్చిందని, రెండో భాగంలో వారు ఫైటింగ్ సీన్లు, తీవ్రమైన యాక్షన్ ఉంటాయని ఆశించి నిరాశ చెందారని చెప్పారు. నా ప్రమోషన్లో అలాంటివి ఉంటాయని నేను చెప్పకపోయినా వారెందుకు ఆశించారో అని ఆశ్చర్యపోవటం నా వంతైంది. కాసేపు ఆలోచిస్తే ఇంటర్వెల్లో నేపథ్య సంగీతం వల్ల జనం అలా ఆశించి ఉంటారని అనిపించింది. కంపెనీ సినిమాలో చందు మాలిక్ను తూ బెర్ తేరే కంపెనీ ఖల్లాస్ అని బెదిరిస్తాడు. హై ఎమోషనల్ విషయానికి కనుక బ్యాక్గ్రౌండ్ సంగీతంతో దానికి బలమైన సంగీతం పెట్టాం. దాన్ని విన్న ప్రేక్షకులు తరువాతంతా ఫైటింగులని ఆశించినట్లున్నారు. అలా ఇంటర్వెల్ తరువాత రాబోయే భయంకర ఫైట్ సీన్లను ఊహించి ఆశించిన జనానికి అవి లేకపోవటం నిరాశ కలిగించి ఉంటుంది. అలా కాకుండా ఇంటర్వెల్ సీక్వెన్స్ అంతటినీ విషాదం కురిపించే వేణునాదంతో నింపి చందు మాలిక్ విడిపోతున్నారనే భావాన్నే జనంలో కలిగించి ఉన్నట్లయితే వాడలా అనుకునేవారు కాదు. అప్పుడున్న ఎమోషన్స్ను నేపథ్య సంగీతం దృశ్యానికనుగుణంగా పెంచనూ గలదు. నటునికి ఇచ్చిన సీన్లోని ఎమోషన్ని గొప్పగా చూపనూ గలదు, లేదా ప్రేక్షకుల మనసులను అక్కడ జరుగుతున్నదానికి భిన్నంగా మరోవైపుగా మళ్లించనూ గలదు. ఇంకా నిజంగా అక్కడేమీ లేని విషయాన్ని ఎంతో గొప్పగా చూపించేందుకు వాడుకోబడుతుంది కూడా. ఇక్కడ సర్కార్ ను రషీద్ కలిసే సందర్భాన్ని గురించి చెప్పుకోవాలి. అతను నాయక్ గ్రూప్ సభ్యుడని, ఒక బీచ్లో తన సరుకులు దింపుకోవాలనుకుంటున్నాడని తప్ప ఇంకేం చెప్పనే లేదు. కాని ఆ దృశ్యంలో వినిపించిన సంగీతం మాత్రం ఏదో గొప్ప మరువలేని సేన్ జరిగిపోతున్నట్టు భయం కలుగజేస్తుంది. ఒక విషాదభావాన్నో సంతోషాన్నో లేదా అప్పటికి ప్రేక్షకుల బుర్రల్లో ఆ పాత్రను గురించి ఏ భావం కలుగుతుందో దాన్ని నేపథ్య సంగీతం తారస్థాయికి చేర్చగలదు. ఆ నటుడు తను చేస్తున్న ఆ పాత్రలాగే లేదా తన నిజజీవితంలోనూ అలాంటి భావాన్ని చూపలేదు. అంత గొప్ప పని చేస్తుంది సంగీతం. రంగీలా చిత్రం సంగతికొస్తే జాకీ నుంచి ఊర్మిళకు నటించేందుకు రమ్మని ఫోన్ వచ్చినప్పుడు అమీర్ వైపు ఆమె పరుగెడుతుంది. అక్కడ సంతోషం నిండిన ఆమె మనసు ఎలా గెంతులేస్తుందో అది సంగీతం ద్వారా వినిపిస్తుంది. నా ఆసక్తినంతటినీ కేంద్రీకరించి ఒక భావోద్వేగాన్ని అనుభవింపజేసే, అనుభూతిలోకి తెచ్చే నేపథ్య సంగీతాన్ని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. భౌతిక రూపంలో ఉన్న ఎమోషన్స్ అర్థం చేసుకోవటానికి నిరంతర కృషి అవసరం. ఇది కూడా చాలాసార్లు పొరపాట్లు, అపజయాలకు దారితీయొచ్చు. కానీ మ్యూజిక్ ఇంటిగ్రేషన్ తాలూకు విధానం మాత్రం అలవోకగాను సునాయాసంగానూ ఉంటుంది. ఒకరు జంతువు లేదా శిశువు లేదా అనూహ్యంగా తెలివిలేనివారైతేనే వారి రియాక్షన్, సంగీతం పట్ల వారి టేస్ట్ కలిసి వారిని వారి భావాత్మక ఉపరితలాలకు చేరుస్తాయి. ఒకరి విలువలను, లోతైన భావాలను కలుపుతాయి. చాలామంది నా చిత్రాల్లో వినిపించే నేపథ్య సంగీతం మరీ డ్రమాటిక్ గాను, ముఖం మీద కొట్టినట్లు ఉంటుందని భావిస్తారు. అసలు సంగతేమిటంటే వాళ్ళు అలా భావించేలా చేయటమే నా ఉద్దేశ్యం.